హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కువైట్ వాళ్ళకు నేను చేసిన వంట ఏం చేశానో ఈరోజు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి వంకాయలు అన్నమాట. ఇంకా పెద్దగా ఉండేటివి అయితే చాలా బాగుండేవి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. పైన తోలు మొత్తం తీసేసుకొని అలా పల్చగా కోసుకొని నూనెలో కాల్చుకోవాలన్నమాట. నేనైతే కాల్చుకుంటున్నాను. పక్కన వచ్చేసి అది వచ్చేసి మక్రోని అన్నమాట. పొడుగుగా నూడిల్స్ లాగా ఉంటాయి కదా, ఆ మక్రోని ఉడకబెట్టుకుంటూ ఉన్నాను. అవి బాగా కాలిన తర్వాత అలాగే అవి ఉడుకుతూ ఉన్నాయి కదా, మరో పక్క వచ్చేసి మక్రోని చేసుకోవడానికి కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగడ్డలు అవి వేసుకొని వేయించుకుంటూ ఉన్నాను. దాంట్లో అలాగే అవి కొద్దిగా వేగిన తర్వాత అది వచ్చేసి జిప్త్ అన్నమాట, నెయ్యి అది వేసుకొని వేయించుకోవాలన్నమాట. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఈ మక్రోని అనేది. మా మేడం వచ్చేసి కింద అక్క వాళ్ళు చేస్తూ ఉంటే అక్క చేపిమని చెప్పిందనమాట. మా మేడం అయితే ఆఫీస్కి వెళ్ళింది, అది చేయమని చెప్పిందనమాట. అక్కని చేయమని చెప్పింది. అక్క చేస్తూ ఉంటే నన్ను చూసి నేర్చుకోమని చెప్పిందనమాట. ఈసారి నెక్స్ట్ టైం నువ్వు చేయాలి, ఈరోజు చూడు అనేసి చెప్పింది. అందుకనేసి నేను వచ్చాను. అక్క ఏమేమి వేస్తుందో చూడండి. ఫస్ట్ ఎర్రగడ్డలు, నూనె అవి వేసుకున్న తర్వాత మళ్ళీ జిప్తే కొంచెం వేసుకున్నాము. తర్వాత కొద్దిగా తెల్లగడ్డ. ఇది వచ్చేసి మటన్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మక్కిన్ లెహం అంటారనమాట. అది మొత్తం మనము మిక్సీలో కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. అదంతా బాగా ఉడికేంత వరకు నీళ్ళన్నీ వస్తాయి కదా, ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. తర్వాత టమాటా వచ్చేసి మిక్సీలో ఆడిచ్చి వేసింది అక్క. అదే తర్వాత టమాటా పేస్ట్ అన్నమాట. ఇవి ఇక్కడ వీళ్ళకి ఆ పేస్ట్ వేస్తుంది కదా, అవి ఇక్కడ స్టోర్లో ఇస్తారనమాట వీళ్ళకి. అంతా బాగా కలుపుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. నేను ఇంతవరకు చూడలేదు. మా మేడం అయితే చేస్తూ ఉండింది, కానీ నేనైతే చూడలేదు ఆమె చేసేది. నేనేదో బోకులు కడుక్కుంటూ అలా ఉన్నాను. ఈరోజు అయితే చూస్తున్నాను డైరెక్ట్గా. ఇంకా అవి మక్రోని అయితే నూడిల్స్ అయితే ఉడికిపోయాయి. అవి తీసి దీంట్లో వేసుకున్నాం అన్నమాట. ఇదైతే పిల్లాడు చాలా ఇష్టంగా తింటాడు. వాడికి ఎప్పుడన్నా 3 రోజులకు ఒకసారి ఇంట్లో చేయకపోయినా బయట నుంచి వాళ్ళ అమ్మ తెప్పిస్తుంది అన్నమాట. అదైతే బాగా తింటాడు. 2 రోజులు తింటాడనమాట. 2 రోజులైనా ఎక్కువ ఇదంటేనే ఇష్టం వాడికి. చూడండి, మక్రోని అయితే రెడీ అయిపోయింది. తర్వాత వంకాయలు అన్నమాట నూనెలో కాల్చుకున్నాను. ఇది వచ్చేసి నైటే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. మా మేడం చేయించింది. దాంట్లో ఏంటేంటో వేసిందండి, నేనైతే చూడలేదు, కానీ గుర్తులేదు. చూశాను కానీ గుర్తులేదు అన్నమాట. ఎక్కువ అందుగా గమనించలేదు. చూడండి, ఇవి వచ్చేసి వంకాయలో మక్రోని పెట్టుకొని చుట్టుకోవాలన్నమాట. ఆ వంకాయలు కొద్దిగా పెద్దవిగా ఉండింటే బాగుండేది చుట్టుకోవడానికి. ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయి కాబట్టి చుట్టుకోవడానికి అంత వీలు పడలేదన్నమాట. కానీ వీలైనంత వరకు చుట్టాను, బాగానే వచ్చాయి. చూడండి, అది వచ్చేసి కింద కొద్దిగా వేసుకోవాలి. దానిపైన ఇవి ఇలా చుట్టుకొని అన్నీ వరుసగా పెట్టుకోవాలన్నమాట. ఆ పైరెక్స్ మొత్తం చేయమని చెప్పింది. చూడండి, అలా చేసుకోవాలి. మొత్తానికైతే రెడీ అయిపోయిందనమాట. మళ్ళీ తర్వాత దాని మీద ఇదంతా వేసేసుకోవాలి. ఇంకా మిగులుతుందేమో అనుకున్నాను మక్రోని, అదైతే మిగలలేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. ఒక్క రవ్వ మిగిలింది. అది మళ్ళీ వాడు వచ్చాడు, స్కూల్ నుంచి వచ్చాక వాడికి పెడదామనేసి తీసి పెట్టాను. చూడండి, అలా గ్యాప్ లేకుండా మొత్తం వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత నేనైతే ఇది వచ్చేసి పేరేమంటారు వీళ్ళు,
మైక్రోవేవ్ అనమాట. ఇది ఆన్ చేసి పెట్టుకున్నాను. కొద్దిసేపు పెట్టుకున్నామంటే వేడి వస్తుంది అనమాట. అందుకనేసి అలా పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి జిబిన్, జిబిన్ అంటారు, చీజ్. అది మొజరెల్లా చీజ్ అంటారు, అరబీలో వచ్చేసి జిబిన్ అంటారు అనమాట. దాన్ని పైనంతా వేసుకుంటున్నాను. తర్వాత పొయ్యిలో పెట్టేశాను. చూడండి, అంతేనండి, కాసేపటికి అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.